గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ పావని గౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇంతకు మిమ్మల్ని డిస్కనెక్ట్ చేశాను. వినిపిస్తుందా? క్లియర్ గా ఉందండి. ఇప్పుడు కంటిన్యూ. నాడైనా నేడైనా ఏనాడైనా కూడా నయవంచన చేస్తూ తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలే కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు తెలంగాణ ఇవ్వకుండా జాప్యం చేస్తూ దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరులు కావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఈనాడు కామారెడ్డి సాక్షిగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనేసి నయవంచన చేసి నమ్మక ద్రోహం చేసి కులగణన అనేసి ఒకటి తీసుకొచ్చి ఆర్డినెన్స్లు అనేసి ఇంకొకటని జంతర్ మంతర్ దగ్గర ఏదో చేస్తున్నామని చెప్పేసి వీధులలోకి వచ్చేసి బుక్క గులాలు జల్లుకొని బీసీలకు రిజర్వేషన్ అయిపోయింది, 42% రిజర్వేషన్ ఇచ్చినాము, ఇది కాంగ్రెస్ తోటే సాధ్యమైందని కూడా చెప్పడం జరిగింది. 2 ఏళ్ళు అవుతుందండి వాళ్ళ అధికారంలోకి వచ్చి, 6 నెలలు కావాలని చెప్పిండ్రు. 2 ఏళ్ల నుంచి వెళ్ళి అస్తానా పోతానా అన్నట్టుగా ఉన్నది ఢిల్లీకి. ఇక ఎక్కే విమానం ఎక్కుతున్నా దిగే విమానం దిగుతున్నా. మొన్నటి వరకేమో మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పిండ్రు. మొన్ననే మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కలవడం కూడా జరిగింది. మరి అదేదో ఫుట్బాల్ మ్యాచో ఆ మ్యాచో ఈ మ్యాచో దేనికోసమో విలువడం కాదు. బీసీలకు ఇస్తా అన్న రిజర్వేషన్ల గురించి మాట్లాడినవా? కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉన్నదా? అసలు బీసీలు అంటే ఇష్టం ఉన్నదా? ఏం చేస్తున్నారండి? ఇప్పుడు భర్త చనిపోయే ఏజా అమ్మాయిది? పిల్లలు చిన్న పిల్లలు, బుడ్డ పిల్లలు ఒక 2 ఏళ్ళలో అది సంవత్సరంన్నరలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు కారకులు? ఈ చావులకు ఎవరు కారకులు? మీరు మంచిగానే ఉంటున్నారు లీడర్లు, కానీ మాలాంటి పిల్లలము ఏదో మనసులు నొచ్చుకొని వస్తుందో రాదో పోతుందో పోదో ఇప్పటికైనా మాకు న్యాయం జరగదో అనేసి క్షణికావేశంలో బలిదానాలు చేసుకుంటున్నారు. అసలు బలిదానాలు మనం ఎందుకు చేసుకోవాలి? మనకి ఇస్తా అని హామీలు ఇస్తా అని నెరవేర్చని నాయకులను చేసుకునేటట్టు చేయాలి, కానీ మనం బలిదానాలు చేసుకోవద్దు. బరిగీసి కొట్లాడాలి ఎక్కడికక్కడ. ఢిల్లీలో 2 పార్టీలు కలిసి 2 రోజులు ఛాయలు తాగితే ఒడిచిపోయే ముచ్చటను గల్లీలా అది ఇది చేస్తానం అని చెప్పేసి మాయ మాటలు చెప్పారు. ఒక అఖిలపక్ష సమావేశం లేదు, కులగణన అని చేస్తారు, దాంట్లో బీసీలను తక్కువ చేసి చూపిస్తారు. ఏం చేస్తా అనుకుంటున్నారు? ఇప్పుడేమో స్థానిక సంస్థల ఎన్నికలల్లా మొన్నటి వరకేమో ఏం చెప్పిండ్రు? మా పార్టీల పరంగా ఇస్తాము బీసీలకు 42% అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీల మంత్రులు ఇచ్చిండ్రా అండి బీసీలకు? ముఖ్యమైన మంత్రుల స్థానాలు ఇచ్చిండ్రా అండి బీసీలకు? అసలు ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిలో కూర్చుండబెట్టిండ్రు, కానీ ఉద్యమంలో ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కానివ్వండి, శ్రీధర్ బాబు ఇంకా మిగిలిన బీసీ బిడ్డలను కూర్చుండబెట్టలేదు ఎందుకండి? బీసీలను పావని గౌడ్ గారు మనం ఈశ్వరాచార్య విషయానికే వస్తే ఇందాక నేను ప్రస్తావించినట్టు వచ్చే రిజర్వేషన్లు ఎట్లయినా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఎవరు ప్రేరేపిస్తున్నారు ఈ రకంగా ఆత్మహత్యలకు సంబంధించి? గతంలో ఉద్యమ సమయంలో జరిగినటువంటి ఆత్మహత్యల వ్యవహారం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా కూడా పార్టీల నాయకులు లీడర్లు ఎవరు కూడా చనిపోలేదు. కేవలం అణగారిన వర్గాలు మాత్రమే ఈ తరహా భావోద్వేగాలకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎవరు ప్రేరేపిస్తున్నారంటే మళ్ళీ వీళ్ళన్నీ కూడా అన్ని రాజకీయ పక్షాల వైపు వస్తున్నటువంటి పరిస్థితి. పైకి అందరూ కూడా మేము ఉన్నాం, మీరు ఎలాంటి పనులు చేయొద్దు, మేము కొట్లాడతాం అని చెప్తారు, కానీ భావోద్వేగాలు మాత్రం ఎక్కువగా వారిలోనే పెంచుతున్నటువంటి పరిస్థితి. దాని మీద ఏం చెప్తారు? ఫస్ట్ అంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు అని అడిగే ముందట ఎవరు ప్రేరేపిస్తున్నారో మీకు తెలియదా అండి? చేతగాని హామీలు ఇచ్చి చావులకు కారణమయ్యేదే కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు ఇస్తున్నాం అనేసి 2009లో ఇచ్చినాం అనేది చెప్పేసి వీళ్ళు తెలంగాణను అప్పుడు జాప్యం చేసిండ్రు, అప్పుడు చావులకు కారణమైనరు. ఆనాడు శ్రీకాంతాచారి చావుకు కారణం కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఈశ్వరాచారి చావుకు కారణం కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. ఎవ్వరు కూడా మనసు నొచ్చుకోవద్దు. అసలు చనిపోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. బరిగీసి కొట్లాడదాం, ఢిల్లీ లెవెల్లో కొట్లాడదాం. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఏ పార్టీ అన్నా పార్లమెంట్ లో వాళ్ళ ఎనిమిది ఉన్నారు, వీళ్ళ 8 ఉన్నారు. బీసీల గురించి ఇప్పటి వరకు ఎక్కడన్నా చర్చ జరిపిండ్రా? ఒక లెటర్ రాసిండ్రా? బీజేపీకి అయినా కూడా కాంగ్రెస్ కి అయినా కూడా చిత్తశుద్ధి ఉందా బీసీల మీద? ఎందుకు ఇట్లా? ఓకే పావని గౌడ్ గారు, ఓకే. చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఏం చెప్తారు? అంతిమంగా ఈశ్వర